శ్రీ గురుభ్యో నమః. అందరికీ జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురుం. పరీక్షిత్ మహారాజుని రాజును చేసిన తర్వాత విరాట్ రాజు కుమారుడైన ఉత్తరుడికి కుమార్తె అయిన ఇరావతిని ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళకి 4 సంతానం కలిగారు. ధర్మబద్ధంగా పరిపాలించాడు పరీక్షిత్ మహారాజు. ఒకానొకప్పుడు పశ్చిమ సరస్వతి నదీ తీరంలో ఒక మ్లేచ్చుడు వచ్చి నెత్తి మొత్తం నున్నగాను పెద్ద గడ్డం వేసుకొని ఎడారుల నుంచి బిడారి వెద వచ్చి గోమాతని ఆబోతుని బాగా కొట్టి హింసిస్తున్నాడు అన్న విషయం ఆయనకు తెలిసింది. వెంటనే ఆయన ఎవడు వాడు అనగానే వాడు కలిపురుషుడు అని తెలుసుకుని వెంటనే ఆయన పరిగిస్తూ వస్తాడనమాట. ఇంకా ఈ ఎదవ ఎంత పని చేశాడు, గోమాతని ఆబోతుని హింసిస్తున్నాడా అని చెప్పేసి దేశాలన్నీ దాటుకొని సరస్వతి నదీ తీరానికి వచ్చేటప్పటికి ఈ సరస్వతి నదీ తీరంలో ఈ గోమాత అలాగే ఈ ఆబోతు అంటే ధర్మదేవత అని, గోమాత అంటే భూస్వరూపం, భూమాత గోమాత రూపంలో వస్తుందన్నమాట. వాళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ధర్మదేవత ఇలా అంటుంది, ఏం గోమాత ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? పరమాత్ముడైన శ్రీకృష్ణుడు నిన్ను విడిచి వెళ్ళిపోయాడని ఏడుస్తున్నావా? పరిపాలన దౌర్భాగ్యులు, దరిద్రులు, మ్లేచ్చులు వాళ్ళు పరిపాలిస్తున్నారని ఏడుస్తున్నావా? ఈ కలిపురుషుడు వల్ల కలి ఎక్కువ ప్రభావం చూపించడం వల్ల పాపాత్ములు పెరిగిపోయి నీవు భరించలేక ఏడుస్తున్నావా అని అనగానే అప్పుడు గోమాత ఏడుస్తూ ఇలా ఉంటుందన్నమాట. ఒకనొకప్పుడు శ్రీకృష్ణుడు నా పైన అడుగు తీసి అడుగు పెట్టేటప్పుడు నేను ఎంతో మురిసిపోయి సంతోషంగా ఆయన అడుగు తీసి అడుగు పెట్టిన స్థలంలో నా అంతటా నేనే చిగుర్లు వచ్చి చక్కటి మొక్కలు మొలిచేలా చేసి బృందావనం మొత్తం సస్యశ్యామలం చేశాను. అలాంటిది నాకు ఇవాళ ఇలాంటి దుర్గతి పాలైపోయాను నేను. సరే నా విషయం పక్కన పెట్టు, నేను చిక్కిపోయాను, బాధపడుతున్నాను, నా విషయం పక్కన పెట్టు. మరి నీదేంటి? మన ఇద్దరం దొందేను. నువ్వు ధర్మదేవతవి, నువ్వు 4 కాళ్ళతో శ్రీకృష్ణుడు పరిపాలనలో తిరిగావు. అటువంటిది ఇప్పుడు ఒకే ఒక కాలుతో ఉన్నావు, అది కూడా సరిగ్గా లేకుండా ఉన్నావు. మరి అలాంటప్పుడు నీ బాధ నా బాధ, మన ఇద్దరు బాధ తీర్చేవాడు ఎవరు? కృష్ణ పరమాత్మ అని ఒకరికొకరు బాధపడుతూ ఉండగానే అప్పుడే వచ్చేసాడు ఈ మ్లేచ్చుడు. వాడు గడ్డం ఇంత పెద్ద తీసుకొని నున్నట్టు గుండేసుకొని చేతిలో దుడ్డు కర్ర తీసుకొని రావడం 8 అడుగులు దూకొచ్చి ఒక్కటే తను దంతాడు ధర్మదేవతని. అంటే ధర్మదేవత రూపంలో ఉన్న ఆబోతుని ఒక్క దెబ్బ కొట్టగానే అలాగే పడిపోతుంది. పడిపోయిన వెంటనే మూర్త విసర్జన చేసేస్తుంది అనమాట గోమాత. అంటే గోవులకి వాటికి తెలియకుండానే అలా జరుగుతుంది. అలా కొడితే అన్ని దెబ్బలు తగిలితే పాపం తట్టుకోలేదు కదా. అలా జరిగిపోగానే ఈ గోమాత కొట్టొద్దు అనగానే గోమాతను కూడా భలే కొట్టేశాడు. ఇద్దరిని ఒకరిని బతి ఒకరిని వాయించేస్తా ఉన్నారు. అలాగే 4 దూడలు ఉన్నాయన్నమాట, 4 దూడలు. ఆ 4 దూడలే భక్తి ఒకటి, వైరాగ్యం ఒకటి, జ్ఞానం ఒకటి, యోగం ఒకటి అనమాట. ఈ 4టిలో 3 చనిపోయాయి, ఒక భక్తి మాత్రమే ఉందని. కలియుగంలో అంతో ఇంత భక్తి లేని ఎదవైతే నాకు తెలిసి ఎవరు ఉండరు. అందుకోసం భక్తి మాత్రమే ప్రాణాలతో ఉంది. మిగతా 3 దూడలు చనిపోయాయి. అలా అవి చనిపోయి ఆ దెబ్బలు తింటూ ఏడుస్తూ ఉంటే అప్పుడు వచ్చి చూశాడు. ఆ దృశ్యాన్ని చూసిన పరీక్షిత్ గుండెల నిండా బాధపడుతూ కళ్ళ నిండా కన్నీళ్లతో ఓరి మ్లేచ్చుడా అంటూ అక్కడి నుంచి అరిచొచ్చి ఒక కత్తి తీసుకొని, వరలో నుంచి కత్తి తీసుకొని నీ గొంతు నరికేస్తాను రా అని చెప్పి అక్కడి నుంచి దూకి అక్కడి నుంచి దూరం నుంచి దండం పెట్టుకుంటా ఆయనకి గోమాతకి, అమ్మ తల్లి భూస్వరూపమైన గోమాత కన్నీళ్లు పడిన చోట భూమి క్షేమంగా ఉండదు, క్షేమం అయిపోతుంది, మొత్తం అంతా నాశనం అయిపోతుంది. గోమాత చర్మము, మాంసము, రక్తము, కన్నీళ్లు పడిన చోట ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమి అభివృద్ధి చెందదమ్మా, నాశనం అయిపోతుంది తల్లి. అందుకోసం నువ్వు అసలు ఏడవకు, మనసులో కూడా నా గురించి బాధపడకు తల్లి. నా పరిపాలన ఇలా ఉంటుందని నాకు తెలియలేదు. ఇప్పుడు నేను మీకు మాటిస్తున్నాను, ఈ మ్లేచ్చుడిని చంపేసి అప్పుడు నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను తల్లి, మీరు నన్ను అనుగ్రహించండి అమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి దూకి ఆయన వచ్చే స్పీడ్ చూసిన ఈ మ్లేచ్చుడు వణికిపోయి కలిపురుషుడు, ఓరి నాయన వీడు కానీ నన్ను చంపేశాడంటే వద్దాక నేను జై శ్రీరామ్ అంటాననేసి అక్కడి నుంచి శరణు అని చెప్పి అర్జునుడికి యొక్క కుమారుడా, అర్జును యొక్క మనవుడా, అభిమన్యుడు కుమారుడా, కృష్ణుడు అనుగ్రహంతో పుట్టినవాడా, మీ వాళ్ళందరికీ హిందువులకు ఉన్న బలహీనత అంటే శరణు అని అంటే కరుణిస్తారు, అది మీ బలహీనత, వెంటనే నన్ను కరుణించు అని చెప్పేసి మోకాల మీద పడిపోతాడు. దాంతో ఆయన బుర్రగొక్కొని, అవును మా హిందువులకు ఉండే జబ్బు ఇదే కదా, ముందు శరణ్ అన్నావు అనుకో వాడు ఎవడైనా సరే కరుణించేస్తాం, వాడికి వీసా పాస్పోర్ట్ లేకపోయినా సరే మా దేశంలోకి రప్పించేస్తాము, మా హైదరాబాద్లో అయినా సరే, మా నెల్లూరులో ఏడైనా సరే బాంబులు పెట్టుకోవచ్చు, పేల్చేసుకోవచ్చు అనమాట. అలా చేసేస్తాం అనమాట. మేము అంత తింగరవాళ్ళము. అందుకు వాడిని కూడా అనుగ్రహించి, సరేరా మేము శరణ్ అంటే కరుణిస్తాము, నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి లేదు, నిన్ను చంపను కానీ నిన్ను ఇక్కడ ఉండనిచ్చను అనేసి అంటే నువ్వు అలా అనడానికి లేదని చెప్పి చక్కగా వాడు. ఈ యుగాలు 4 యుగాలు. త్రేతాయుగంలో త్రేత పురుషుడు ఉంటాడు, అలాగే కలియుగంలో కలిపురుషుడు ఉంటాడు, అలాగే ద్వాపరయుగంలో ద్వాపర పురుషుడు ఉంటాడు, అలాగే కృతయుగంలో కృత పురుషుడు ఉంటాడు. ఇవి మాకి అనేసి బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పాడు. కాబట్టి మీరు నన్ను పంపించడానికి కుదరదు. పైగా నేను ఎక్కడికి వెళ్ళినా ఈ రాజ్యం మొత్తం ఏకచక్రంగా మీరే పరిపాలిస్తున్నారు కాబట్టి ఎక్కడున్నా కూడా నాకు ఇంకా తప్పదు. కాబట్టి మీరు నాకేవో కొన్ని స్థానాలు ఇచ్చారంటే నేను ఇక్కడే పడుంటాను అనేసి అంటే అప్పుడు ఆయన బాగా బుర్రగొక్కొని జోదశాలలో ఉండు. జోదం అంటే అసత్యం ఉంటుంది, అసత్యం ఉన్న దగ్గర జోదం ఉంటుంది అనమాట. ఈ 2 ఉండే దగ్గర సావు ఏడే సావు. అలాగే బెల్ట్ షాపులు 1, 2, 3 బెల్ట్ షాపు ఏడుంటే ఆడుండు
ఉండు, ఎందుకంటే బెల్ట్ షాప్లో ఉన్న ఏదో మందు తాగాడంటే వాడు నోట్లో ఇంచి వచ్చే మాటలు అన్నీ రావు అనమాట. వాడు తొడగొడతాడు, మీసం తిప్పుతాడు, అలాగే మదంతో ఉంటాడనమాట. ఓడి దగ్గరికి వెళ్ళు. అలాగే వేశ్యాలోలత్వం, వేశ్యలు ఉన్న దగ్గర ఉండు, ఎందుకంటే వాడు ఒళ్ళు తెలియకుండా, గుడ్డ ఉంది లేదు కూడా తెలుసుకోకుండా వాడు అలా ప్రవర్తిస్తుంటాడు కాబట్టి ఓడి దగ్గర ఉండు. అలాగే అహింస ఉన్న దగ్గర ఉండు, నిర్దయ ఉన్న దగ్గర ఉండు అని చెప్పగానే నాకు 4 సరిపోవు, అచ్చటగా 5 ఇమ్మంటాడు. అదేంటో ముచ్చటగా 3 చూసాను కానీ అచ్చటగా 5 ఏంటరా అనేసి అంటే, అయ్యా ఇంకొకటి ఇవ్వండి అయ్యా అనేసి అంటే, సరే అయితే దొంగ బంగారంలో ఉండు, బంగారంలో కాదు దొంగ బంగారంలో ఉండురా అని చెప్పి చెప్తాడనమాట. అలాగా వాడికి 5 ప్లేసులు ఇచ్చిన తర్వాత వాడు ఊరుకుంటాడా? ఈయన ఊరుకున్నాడు. తర్వాత ఏడాది పాటు బ్రహ్మాండంగా పరిపాలించాడు పరీక్షిత్ మహారాజు. ఒకానొకప్పుడు ఆయన ఈ వేటకి వెళ్తూ ఉంటాడు. ప్రజల సంరక్షణ మేరకు వేట చేస్తారు. ఎందుకనంటే జనాలపైకి ఈ జంతువులు అనేటివి మీద పడి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి వేటకెళ్తారన్నమాట మహారాజులు. అలా ఆయన వేటకి వెళ్ళాడు. వేట మొత్తం బాగా జరిగింది. ఆయన వేటకి వెళ్ళే ముందు ఒక కిరీటాన్ని ధరించారు. ఈ కిరీటం దగ్గరే వచ్చినాయి సమస్యలన్నీ. అసలు ఆ కిరీటం ఏంటి అని అనుకుంటున్నారా? ఒకానొకప్పుడు జరాసంధుడు అనే రాక్షసుడు కొంతమంది 62,000 మంది మహారాజుల్ని ఒక దగ్గర బంధించి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరంత బంగారాన్ని తీసుకొని వాళ్ళందరినీ నేను జయించాను అన్న గుర్తుకి ఒక బంగారు విగ్రహాన్ని, బంగారు కిరీటాన్ని తయారు చేయించుకొని దానిపైన వాళ్ళు ఒకరోజు ఒకటి చేయి కోసేది, ఇంకో రోజు ఇంకోటి ముక్కు కోసేది, ఇంకో రోజు ఇంకోటి కన్ను బీకేది. అలాగే వాళ్ళందరి నెత్తురు ఒక్కొక్క గిన్నెలో పట్టేది. భైరవ పూజ చేసి పరమేశ్వరుడి దగ్గర పెట్టి ఈ కిరీటానికి ఆ నెత్తురుతోటి అభిషేకం చేసేదనమాట. అలా చేశాడు ఆ దౌర్భాగ్యుడు. తర్వాత ఒక్కొక్క మనిషిని చంపి తలకిందులుగా పెట్టి ఆ నెత్తురుతో దానికి అభిషేకం చేశాడనమాట. అందువలన అది పాపిష్టి కిరీటం అయింది. ఆ 362 మంది దాకా చంపేశాడు అప్పటికే. తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు భీముడిని తీసుకొచ్చి భీముడి చేత చించిపిచ్చేసి 2 సగాలుగా ఇసిరేసేసాడు జరాసంధుడిని. అప్పుడు భీముడు వాడి కారాగారంలో నుంచి దీన్ని కిరీటాన్ని నచ్చి తీసుకుంటాడు. తీసుకొని పెట్టుకోబోతా అంటే కృష్ణుడు ఒక్కసారిగా తోసేసి, ఒరే నాయనా దీని విషయం ఇదిరా, ఇది పరమ పాపిష్టిది, ఇది పెట్టుకున్నావు అంటే నువ్వు జై శ్రీరామ్ అంటావరా అని చెప్పేసి అనగానే, అయ్యో అవునా కృష్ణ, ఇప్పుడు ఎలా కృష్ణ అనేసి అంటే దీన్ని ఎట్టపోయి సముద్రంలో పడమంటాడు. వీడు బాగా బుర్రగొక్కుని, అయ్యో నేను వాడిని చంపి విజయ చిహ్నంగా తీసుకొచ్చిన దాన్ని ఎలా పడేయగలను, అలా పడేయలేను, దీన్ని నా కారాగారంలో పెట్టుకుంటాను, దీనిపైన ఒక ముద్ర వేస్తాను అని చెప్పేసి ఓ ముద్ర వేసి వాడు కారాగారంలో పెట్టుకున్నాడు భీముడు. ఇది తెలియదు కదా పరీక్షిత్కి. ఆహా మా తాతగారు సాధించారు దీన్ని అని చెప్పి దాన్ని తీసుకొచ్చుకొని ముచ్చటగా నెత్తి మీద పెట్టుకొని ఏటకెళ్ళాడు అనమాట. అందుకు వచ్చింది ఆయనకి బాధలు. ఆ రోజు వేట బ్రహ్మాండంగా సాగిందా, బీభత్సమైన దాహం వేసింది. అసలు ఏనాడు వేయనంత దాహం వేసింది ఆయనకి. ఆ నదీ తీరంలో శమీకుడు అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి, నేను రాజును వచ్చాను, నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వు అనేసి అడుగుతాడు. ఆయనేమంటే పరమ భక్తితో తపస్సు చేసుకుంటా ఉన్నాడు. అసలు ఆయన ఉన్నా లేనట్టుగా అంత తపస్సు చేసుకుంటా ఉంటే ఈయనకి అది అర్థం కాకుండా ఆయన ఊపి ఆపేస్తాడు. ఎంత ఊపినా కూడా ఆయన కదలడు. ఈయనకి నిజానికి పక్కనే ఉంది కౌశికీ నది. కౌశికీ నది ఉండి కూడా ఈయనకి కనిపించకపోవడానికి ఒక కారణం ఉంది. అది గర్గ భాగవతం అని ఒక దాంట్లో ఉంటుందన్నమాట. అదేంటంటే దేవతలే కావాలని కౌశికీ నది ఈయనకి కనిపించకుండా చేశారు అని చెప్తారు. ఎందుకనంటే ఈయన శాపానికి గురైతేనే భాగవతం అనే పవిత్ర గ్రంథం మనందరికీ తెలుస్తుంది, కలియుగంలో జనాలందరూ ఉద్ధరించబడతారు అనేసి ఇలా చేశారని దాంట్లో ఉంటుంది. ఆయనకి ఆ కౌశికీ నది కనిపించకపోగా ఈయన్ని పీడిస్తూ ఉండి బాగా కోపం వచ్చేసి ఈ పరీక్షిత్కి చచ్చిపోయిన పావును తీసుకొచ్చి ఆయన మెడలో వేసేస్తాడు. ఇదంతా చూసిన పిల్లలు ఏం చేస్తారంటే నేరుగా పోయేసి శృంగి దగ్గరికి, శృంగి మీ నాన్నగారికి ఇలా అవమానం చేశాడు అని అనగానే ముందు వెనక చూడు, అదే పిల్లల ఆవేశం అంటే అట్లే ఉంటుంది, ముందు వెనక కొంచెం కూడా ఆలోచించరు. ఒకరోజు నీళ్ళు తీసుకొని కౌశికీ నదిలోకి దిగేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి కొన్ని నీళ్ళు తీసుకొని నేటికి 7వ రోజు హరిహరాదులు వచ్చినా సరే తక్షుడనే పాము చేత కాటు వేయబడి నువ్వు అక్కడికక్కడికే చావాలి అని చెప్పేసి శపిచ్చేస్తాడు. శపిచ్చేసి నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఓ నడుస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న తపస్సులో నుంచి బయటకు వచ్చి ఏం జరిగిందిరా అనేసి అంటే, ఇది జరిగింది నాన్న అంటే ఈయన దివ్యదృష్టితో చూసి, పరీక్షిత్ మహారాజు చాలా గొప్పవాడరా, ఆయన నువ్వు చావమని శపించావు, నిజానికి ఆయన చచ్చిపోతే మొదటగా బాధపడవలసిన వాళ్ళం మనమే. ఎందుకంటే ఆయన పోయాడు అనుకో కలిపురుషుడు ఇంకా విజృంభించేస్తాడు, ఇంకా వాడిని ఆపే వాళ్ళే లేరు. గోహింసలు జరుగుతాయి, స్త్రీ హింసలు జరుగుతాయి, ఒక్కటి కాదురా నాయన అన్నీ జరుగుతాయి. తొందరపడి ఎంత శాపం పెట్టేవరా నాయన, శాపాన్ని వెనక్కి తీసుకొనేసి అంటే బుర్ర కొక్కుని శాపాన్ని వెనక్కి తీసుకోవడం చేత కాదు నాన్న అంటారు. అదే తెంగరోళ్ళు అంటే శపించడం తెలుసు, శాపాన్ని వెనక్కి తీసుకోవడం రానప్పుడు నువ్వెందుకు శపించావన్నమాట. అలా శపించాడు అనమాట. దాంతో ఈయన ఏం చేస్తాడంటే శమీక మహర్షి సరే అయితే ఈ విషయాన్ని పరీక్షిత్ మహారాజుకు చెప్తే ఆయన తెలిసినంతలో తరించడానికో ఏదో మార్గం ఎత్తుక్కుంటాడు, లేదా బ్రతకడానికి ఏదో ఒక మార్గం ఎత్తుక్కుంటాడు అనేసి తొందరగా పరీక్షిత్ మహారాజుకి తెలియజేశాడనమాట. ఆ తర్వాత అద్భుతమైన ఘట్టాలు ఉంటాయి గోవింద. భాగవతం వినాలంటే చెవులు ఉర్రులు లోగుతాయి అనమాట. విందాము, తరిద్దాం కొన్నయ్య. రేపటి రోజు మిగతా విషయాలని తెలుసుకుందాం. జై శ్రీరామ్ గోవింద.